అర్థం సూపర్ స్వామి అనేది. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని గతంలోనే టచ్ చేస్తే చంద్రబాబు గారికి బాసట నిలిసిన తర్వాత ఏ రేంజ్ రిజల్ట్ వచ్చిందో ఏపీలో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన్నే టార్గెట్ చేస్తూ వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనుకోవాలి? ఆల్రెడీ ఒకసారి అట్లా అన్నందుకే 21కి 21 సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని చెప్పి రోజా మాట్లాడింది. అవును, ఈరోజు రోజా పరిస్థితి ఏమైంది? వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇంకా అలాగే మాట్లాడితే అసలు ఆ పార్టీకి ఇంకా లేదు, భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు సనాతన ధర్మం గురించి కంకణం కట్టుకొని ఆయన చాలా క్లియర్ కట్గా నేను ఇతర మతాలను కించపరచట్లేదు, మీ చర్చిలకు వచ్చిన మసీదులకు వచ్చిన రూల్స్ పాటిస్తారు కదా, మా దగ్గర కూడా అలానే పాటించమని అంటున్నా. ఆ మాట చెప్తే మీకు ఎందుకంత కోపం వస్తుంది అని అంటూ కొందరు సినీ పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి టార్గెట్గా పవన్ కళ్యాణ్ టార్గెట్గా వ్యాఖ్యలు చేయడం, దానికి తగ్గట్టుగా సమాధానాలు వెళ్తున్నా కూడా ఒక మంచి చేస్తూ ఉంటే ఇన్ని రాళ్ళు ఎందుకు అసలు? ఇప్పుడు గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తాయండి. అవును, ఇప్పుడు ఒక దారి ఉంది, ఆ దారిలో ఏనుగులు నడుస్తాయి, గజ్జి కుక్కలు నడుస్తాయి. కుక్క మురిగినంత మాత్రాన్ని ఏనుగు నష్టమా? ఏనుగు తొక్కితే ఏమైపోద్దని ఏనుగు క్లారిటీ ఉంది. మరి ఏనుగు పట్టించుకోదు, ఎందుకు పట్టించుకుండా పోతుంది అంటే అది మురిగినంతసేపు మొరగని మహా అయితే 1 గంట మురిగిద్దా, 2 గంటలు మురిగిద్దా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కూడా 1 రోజు పెడతారా, 2 రోజులు అంటే ఒక ఏనుగును టార్గెట్ చేసుకుంటే కనీసం మన ఉనికి ఉంటుంది మీడియాలో సమాజంలో అని చెప్పేసి ప్రయత్నమే తప్ప. యూనివర్సిటీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో అవన్నీ తెలిసిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పదవి తీసుకున్న తర్వాత ఎంతమంది సినిమా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసారో మీరు చూసే ఉంటారు. అంటే ప్రకాష్ రాజ్ చాలా టార్గెట్ గా మెసేజ్ పెట్టడం మనం చూస్తున్నాం. అంటే వాడినైతే సారీ చెప్పించుకోవడం ఏంటి, ఈ విడ్డూరం అంటే